రిలీజ్ అయిన రోజు నుండి లిమిటెడ్ థియేటర్స్ లోనే అడ్డు అదుపు లేకుండా అద్భుతమైన హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 66.5 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 88.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను దక్కించుకుని మాస్ రచ్చ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు సినిమా మరోసారి ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 15 నుండి 16 కోట్ల వరకు గ్రాస్ ను మినిమం వసూలు చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 15 కోట్లకు పైగానే గ్రాస్ ను సినిమా మినిమం సాధించవచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కూడా సినిమా జోరు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో 17 కోట్ల నుండి 18 కోట్ల వరకు గ్రాస్ ను సినిమా ఈ రోజు సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్కును ట్రేడ్ లెక్కల్లో అఫీషియల్ గా క్రాస్ చేయబోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 81 కోట్లకు పైగా గ్రాస్ మార్కును 4 రోజులు పూర్తయ్యే సమయానికి దక్కించుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 105 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోబోతుందని చెప్పవచ్చు. ఆల్రెడీ బిజినెస్ మీద మంచి లాభాల దిశగా దూసుకుపోతున్న సినిమా లాంగ్ రన్ లో ఊహకందని లాభాలను దక్కించుకునే ఛాన్సెస్ వరల్డ్ వైడ్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్ల బెంచ్ మార్కును నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 4 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.